యోగి సిద్ధాస్ ఇన్సిస్ట్ చేస్తే ఒక ఫుడ్ స్టైల్ వాళ్ళు ఏమేమంతా వాళ్ళు ఎత్తింతురో అయితోటే ఫుడ్ స్టైల్ ఆకారంతో ఉన్నాం ఇది ఈ కాన్సెప్ట్ ఏమిట నార్మల్ మనం ఎత్తే ఆకారందా ఈ ఆకారంలో ఏదంతా మనతోట అహంకారం చెప్పారు కదా మనస్సు చెప్పారు మనసుతోట బుద్ధి వికారం ఇదంతా ఉంది కదా ఇదంతా డిస్టర్బ్ చేయ మనతోట ఎమోషనల్ అండ్ మైండ్ ఇదంతా డిస్టర్బ్ చేయకుండా ఉండే ఏదైతే డిస్టర్బ్ చేసినో అయితోట అదంతా ఎత్తుకుండా లేకుండా ఉండే ఆకారం అంటే అంటే మన తెలుగులో అర్థం అవడం కోసం చెప్తున్నా అంటే ఏదైతే మన ఎమోషన్స్ని మన యొక్క ఇగోని బుద్ధిని విచక్షణని వీటిని ఏదైతే డిస్టర్బ్ లేకుండా ఏదైతే ఉంటుందో అదే నిజమైన యోగికారం. అంటే డిస్టర్బ్ చేసేదంతా ప్రాసెస్డ్ ఫుడ్ అంతా మన ఆహారాన్ని డిస్టర్బ్ చేస్తుంది. ప్రాసెస్ లేకుండా యోగిక్ ఫుడ్ అనేది మన యొక్క గుణాలని సహజ గుణాలని సహజంగా ఉంచుతుంది. ఏదైతే డిస్టర్బ్ చేసిటే మనకు నిండా సమూహాల్లో వచ్చి ఒక్కొక్క ఫుడ్ని అంతా అవాయిడ్ చేస్తారు. ఎగ్జాంపుల్ చెప్తారంటే మన ఉల్లి చెప్తారు కదా ఆనియన్, దెన్ గార్లిక్ వెల్లుల్లి చెప్తారు అదే ఆనియన్, దెన్ మిరపకాయ చిల్లీ, దెన్ డైరీ ప్రోడక్ట్స్ పాలు పెరుగు ఇదంతా అవాయిడ్ చేస్తే మనతోట మైండ్ మనసు చెప్పారు కదా దానికి ఏం చెప్తారు తెలుగులో మనసుదా. సో మనతోట మనసు శుద్ధంగా ఉంటే ఎన్నాళ్ళు శుద్ధమైతే మనతోట యాక్టివిటీ క్యారెక్టర్ క్యారెక్టర్ శుద్ధమైతే మనతోట లైఫ్ శుద్ధం అవ్వు. మన నుంచి క్యారెక్టర్ శుద్ధమైతే మన ఊరికి మన నుంచి ఊరిని కష్టం రాదు, మనతోట కష్టం రాదు. అప్పుడు మనతోట లైఫ్ స్టైలే మారు లేదా ప్యూర్ అవ్వు. అప్పుడు నార్మల్ మన లైఫ్ స్టైల్ ఉండింటే మన ప్యూర్ ఖాతా ఇదిదా. అంటే ఆహారం యద్దన్నం తద్మనః అంటారు. ఏ అన్నం తింటామో దాని నుంచి మనసు వస్తుంది. మనసు ద్వారా మనసు ఎప్పుడైతే ప్యూరిఫై అయిందో క్యారెక్టర్ ప్యూరిఫై అయితే మన పనులు ప్యూరిఫై అవుతాయి. మన పనులు ప్యూరిఫై అయితే మన ద్వారా ఎవరికి ఇబ్బంది కలగదు, కష్టం రాదు. అప్పుడు మన తోటి ఉండే వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు. అదే ఇది అట్లే కంటిన్యూ అయితే ఎందుకు పోయిన మన తోట సంచిత ప్రకారం ప్రారబ్ధ కర్మ ప్యూర్ అవ్వు. ఓహో, దీనివల్ల ఆహారం ప్యూర్ చేస్తే ప్రారబ్ధ సంచిత కర్మలు కూడా ప్యూర్ అవుతాయి.